పదమ్మా వెళదాం. ఎక్కడికి నాన్న? మీ ఇంటికి. తప్పకుండా వెళదాం, కానీ ఇప్పుడు కాదు నాన్న. ఇంకెప్పుడు? నీ జీవితం సర్వనాశనం అయిన తర్వాత వెళదామా? ఎంత చెప్పినా వినిపించుకోకుండా కొంగుముడి విప్పి అల్లుడి బాధ పెట్టావు. అత్తగారింట్లో భర్తతో కలిసి హారతి తీసుకొని గుమ్మంలోకి కాలు పెట్టాల్సిన నువ్వు ఒక్కదానివే వెళ్ళావన్న బాధ నాకు ఇంకా తీరకముందే కోపంతో అల్లుడు వెళ్ళిపోమ్మడానని బ్యాగ్ పట్టుకొని ఇంటికి వచ్చావు. ఆడపిల్ల పుట్టింటికి వస్తే భర్తతో కలిసి రావాలి, లేదా భర్త పర్మిషన్తో రావాలి. అంతేగాని భర్త వెళ్ళిపోమ్మన్నాడని రాకూడదు. పద, అల్లుడితో నేను మాట్లాడతాను. అపార్థాలు వచ్చాయని దూరంగా ఉంటే ఆ దూరం శాశ్వతం అవుతుంది. అది మంచిది కాదు. వెళదాం పదమ్మా. నాన్న, నువ్వు మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఆయన ఇప్పుడున్న పరిస్థితుల్లో వినిపించుకోరు. చూడండి నాన్న, నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆలోచించాల్సింది నా భర్త దగ్గరికి తిరిగి ఎలా వెళ్లాలని కాదు, జానుని ఈ కేసు నుంచి ఎలా బయటికి తీసుకురావాలా అని. అర్థం లేకుండా మాట్లాడుకో. నీ చెల్లెలకి కష్టం వచ్చిందని నీ జీవితం సర్వనాశనం చేసుకుంటావా? అపార్థాలు ఆదిలోనే తుంచకపోతే అనర్థాలకు దారితీస్తాయి. ఇంతవరకు నువ్వు తీసుకున్న ఏ నిర్ణయానికి నేను ఎదురు చెప్పలేదు. కానీ భర్తను వదిలేసి ఇలా పుట్టింట్లో ఉంటానంటే మాత్రం నేను ఒప్పుకోను. పెడదాం పదమ్మా. ఆగండి నాన్న, నా మాట వినండి. ఆగండి మావయ్య. కూతురు ఇలా పుట్టింటికి వస్తే ఏ తండ్రిని ఇలా ప్రవర్తించడం సహజం. ఎవరో అనుమానించారని లోకానికి భయపడి సీతమ్మవారిని రాముడు అడవులకు పంపించాడు. దేవు గొప్పవాడని భ్రమపడి అన్నయ్య వదిని పుట్టింటి పంపించాడు. అలా అని రాముడికి సీత మీద ప్రేమ లేదని కాదు, అన్నయ్యకి వదినట్టు ఇష్టం లేక కాదు. త్వరలోనే వదిన్ని అర్థం చేసుకుని అన్నయ్య వదిన్ని తప్పకుండా తీసుకెళ్తాడు. మీరు ఈ సమయంలో వెళ్ళటం మంచిది కాదు మావయ్య. అమ్మా శ్రావంతి, నా కూతురు కోసం నీ కాపురాన్ని నాశనం చేసుకుంటావమ్మా? ఆ దేవుడు దాని తలరా తల రాశాడు. పెళ్ళైన దగ్గర నుంచి అది ఏనాడూ సుఖంగా లేదు. మీనాక్షి జీవితం అలా అయిందని ఒక తండ్రిగా నేను ప్రతి క్షణం నరకవేదన అనుభవిస్తున్నాను. నీ అదృష్టం బాగుండి మంచి భర్త దొరికాడు. నా కూతురు కోసం ఆలోచిస్తూ భర్తకు దూరంగా ఉండు. నేను అనుభవిస్తున్న బాధ మీ నాన్నకి పెట్టకమ్మా. బాబాయ్,